వైష్ణవి హత్యకు సంబంధించి కుటుంబ సభ్యులైతే సంచలన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. భర్త హరిబాబే చంపేశాడంటూ కూడా మరి చెప్తున్న పరిస్థితి. అయితే అతడిని ఉరి తీయాలంటూ కూడా కఠినంగా శిక్షించాలంటూ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ నెలకొంది. ఈ ఘటన అంతా కూడా జగిత్యాలలో చోటు చేసుకుంది. కోరుట్ల మండలంలో ఈ ఘటన వెలుగు చూసింది. అయితే మొత్తంగా వైష్ణవికి సంబంధించి నిన్న రాత్రి ఏం జరిగింది, వైష్ణవి ఒంటిపై గాయాలున్నాయి అన్న విధంగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మొత్తంగా స్థానికులు అయితే మాత్రం వీరిద్దరి మధ్య జరిగిన గొడవ సమయంలో వైష్ణవి గట్టిగా అరిసిందంటూ కూడా స్థానికంగా ఉన్న వారు చెప్తూ ఉన్నారు. అయితే గట్టిగా అరుపులు వినపడ్డాయి. ఆ తర్వాత వైష్ణవి ఒంటిపై గాయాలు ఉండని బంధువులు గుర్తించి అతనే చంపేశాడంటూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. మొత్తంగా వైష్ణవి హత్యకు సంబంధించి భర్త అయితే లొంగిపోయినప్పటికీ కూడా ముందు మంచితనంగా నటించి తర్వాత ఇంతటి ఘాతుకానికి తెగబడ్డాడు అంటూ కూడా కుటుంబ సభ్యులు తీవ్రంగా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వైష్ణవి ప్రెగ్నెంట్ అంటూ కూడా బంధువులు చెప్తున్నారు. ప్రెగ్నెంట్ అయిన మనిషిని ఏ విధంగా అతను చంపగలిగాడు, ఎలా అతనికి చేతులు వచ్చాయంటూ కూడా పలువురు అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. భర్త హరిబాబే చంపేశాడంటూ కూడా బంధువులు చెప్తూ ఉన్నారు. ప్రెగ్నెంట్ గా ఉన్న అమ్మాయిని ఎలా చంపాడు, చంపడానికి చేతులు ఎలా వచ్చాయి అన్న విధంగా కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ముందు నమ్మించాడు, మంచి వ్యక్తిగా వైష్ణవి లేకపోతే తాను బ్రతకలేను అన్న విధంగా కూడా వారందరినీ నమ్మించిన సిచ్యువేషన్. ఏదైతే హరిబాబు కుటుంబ సభ్యుల విషయంలో అటు కుటుంబ విషయానికి వస్తే అక్కడ ఆస్తుల పంపకాలకు సంబంధించి కొంచెం వివాదం తలెత్తుతున్న క్రమంలో ఇటు వైష్ణవికి సంబంధించిన కుటుంబ సభ్యులే చేరదీసి అతనికి మంచి ఆశ్రయాన్ని కూడా కల్పించారు. అయినప్పటికీ కూడా అతను ముందు మంచిగా నటించి ఆ తర్వాత తమ కుమార్తెను పొట్టును పెట్టుకున్నాడంటూ కూడా కుటుంబ సభ్యులు అలాగే బంధువులు ఆరోపిస్తున్నారు. రాత్రి వారిరువురి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. అది చిలికి గాలవాన అయినట్టు అది చాలా తీవ్రతరం అయ్యి వివాదానికి దారితీసింది. ఈ నేపథ్యంలో భర్త ఆమెపై దాడి చేశాడు, అదే సమయంలో హత్య చేశాడు అంటూ కూడా కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు. వైష్ణవి ఒంటి నిండా కూడా గాయాలు గమనించారు బంధువులు. ప్రస్తుతం వైష్ణవి ప్రెగ్నెంట్ అంటూ కూడా చెప్తున్నారు. మరి ప్రెగ్నెంట్ అయిన వ్యక్తిని ఏ విధంగా చంపాడు భర్త హరిబాబు, అసలు ఇద్దరి మధ్య అంతటి గొడవ ఎందుకు వచ్చింది, ఏం జరిగింది అన్న దానికి సంబంధించి అసలు ఒకసారి వారంతా కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మరోవైపు స్థానికులు అయితే వైష్ణవి గొడవ సమయంలో గట్టిగా అరిచిందంటూ కూడా చెప్తున్నారు. ఒకసారి స్పాట్స్ చూద్దాం. మేము తెల్లారు లేచేసరికి ఏంటంటే మాకు అక్కడ సౌండ్లు బాగా నత్తున్నాయి. ఏమైనా చెప్పని మేము ఊరికి వచ్చేసరికి ఇట్లా మీ చెల్లెని చంపి పారిపోయాడు అని చెప్పని అన్నారు. మరి గట్లెందుకని చెప్పని చూస్తే మొత్తం డోర్ ఎత్తి లోపలికి పోతే ఏంటంటే బ్లడ్ మొత్తం ఉన్నది. ఇక్కడనేమో ఇట్లా హోల్ లాగా పడ్డది, మొత్తం చేతికి ఇక్కడంత గాయం ఉంది. కానీ వాస్తవానికి ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య అయితే మాకు ఎప్పుడు గొడవ లెక్క అయితే అనిపించలేదు. వాళ్ళు పెళ్లి ముందుగా ప్రేమించుకున్నారు, తర్వాత పెళ్లి చేసుకున్నారు. కానీ ఒకటి ఏంటంటే వాళ్ళ ఇంటి వాళ్ళకి ఇష్టం లేదు, ఏది మన పిల్లగాని ఇంటి నుండి వాళ్ళకైతే ఇష్టం లేదు. సరే లేకుండా మా పిన్ని వాళ్ళని తీసిరంటే సరే మేము చూసుకున్నది అని చెప్పని ఈయనే ఉన్నారు. ఇక్కడనే మంచిగా ఉన్న అయిపోయింది. ఇక రాత్రి ఏదో చిన్న సౌండ్లు నచ్చినట్టు గొడవ లెక్క వినిపించిందట. ఇక్కడ ఎంత కొట్టినా డోర్ తీయలేదు. సరేలే ఇక గట్టినే ఉంటారు కావచ్చు అని చెప్పని చక్కగా ఉన్నారట. తెల్లారు లేసరికి ఇట్లా జరిగింది. ఇంకా మంచిగా లేచి మొహం కడుక్కుంటుపోయింది అని అంటారు వాళ్ళైతే. అవసరం అవుతుంది. ఇప్పుడు మా చెల్లి ఏంటంటే ప్రెగ్నెంట్. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్న టైంలో కూడా జాలి దయాకరణ ఇవి లేకుండా ఇప్పుడు 2 పానాలు తీసిండు లోపల పాపని. ఇప్పుడు మా చెల్లి ఇద్దరిని చంపిండు. ఫస్ట్ ఏమో ఆయన మంచిగా ఉండే నల్లి లెక్క వండుకుంటా నమ్మించి దెబ్బ తీసిపోయింది. ఇప్పుడు రాత్రికి రాత్రి ఎంత నమ్మించినా అంత నమ్మించిండు. వాళ్ళ ఇంటోళ్ళకైతే అస్సలు ఇష్టం లేదు. ఆ పిల్లాడు ఏం చేసి నాకు ఈమెనే కావాలని సూసైడ్ చేసుకొని చేసి అట్లా వేసి ఇట్లా వేసి మొత్తానికైతే వీళ్ళు జాలిపడి ఆ పిల్లలు ఎక్కడ చచ్చిపోతారని వీళ్ళు జాలిపడి తీసుకొచ్చుకొని ఇంట్లో ఉంచుకుంటే మంచిగా ఆపాల్సింది పోయి నీకు ఒక పెద్ద ఇల్లు పెద్ద రూమ్ ఇచ్చి నిన్ను మంచిగా చూసుకుంటే నువ్వు ఇంచు కూడా జాలి లేకుండా నువ్వు చంపి ఎట్లా పోయినావు అన్నది ఇదంతా మీరే చూసుకోవాలి. మీరు ఎట్లా తెలియదు. వాళ్ళకైతే శిక్ష పడాలి. ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయిని చంపిండు కాబట్టి ఖచ్చితంగా మీ రియాక్షన్ గ్యారెంటీ తీసుకోవాలి. ఆయన గురించి శిక్ష పడాలి. ఇది మాత్రం పక్క. చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చినాక మీ ఇంటికి మీరు ఓన్రి భార్య భర్త బతుకురంటే వీళ్ళు భార్య భర్తలు వెళ్ళిపోయినాక అక్కడికి పోతే ఏమన్నా అంటే నేను ఆ పిల్ల నాకు వద్దు, నా అన్నమ్మలకు ఇష్టం లేదు, నా కొడుకులకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు, ఆ పిల్ల నాకు వద్దు, నేను ఇంట్లో ఉంచుకోనని చెప్పి ఇచ్చిపెట్టింది. ఆ కొడుకు ఏమన్నా అంటే మీ ఇంట్లో అమ్మ నాకు అందరి కొడుకులకు మటుకు ఇల్లు ఇచ్చినా కదా, నాకు ఒక ఇల్లు ఇవ్వు, నా భార్య నిద్ర ఉంటా అంటే నాకు ఇష్టమైన కోడలు కదా దాన్ని చంపేస్తా, దాన్ని ఇచ్చిపెట్టు, అది మనకు వద్దు అని చెప్పి ఎలా కొడితే మీరు ఏడు ఉండాలని చెప్పి అత్తారింటిగా ఉన్నాడు. ఒకటి పొలం కదా అని చెప్పి ఇంట్లోకి వచ్చి ఉన్నారు. ఉండి ఇట్లనే మంచిగా పడుతుంది. ఒక తెల్లని తిరుగుతున్నాడు, తల్లి దగ్గర పోతున్నాడు. రాత్రి ఒకటేగా ఫోన్ చేస్తున్నాడు తల్లి. ఈడు పోవుడు అతడు ఎటు పోతున్నావు పిల్లగా అని అంటే ఎటు లేదు అక్కడికి పోయేసి అని చెప్పుకుంటూ ఉన్నాడు. అట్లా ఇప్పుడు 5 నెలలు హాస్పిటల్ జాబ్ చేస్తాడట.
అయితే ఇప్పుడు 5 నెలల గర్భవతి అయింది. 5 నెలలు పడ్డాయి. ఇప్పుడు పడ్డాక రోజు మా అమ్మ ఇంటికి పోతాను. మొన్న 3 రోజుల కింద మా అమ్మ ఇంటికి పోతా అని చెప్పి తోలుకొని పోయినట. ఇద్దరు భార్య భర్తలు పోయారు. పోయినాక అక్కడికి పోయినాక ఏం గొడవ పోయిందేమో కట్ల కారం పోసిందట. కోడలు కంట్లో పోసింది, కొడుకు కంట్లో కారం పొడి పోసి కొట్టింది కంట అయితే చంపుతాని ప్లాన్ చేసే వరకు అంటే తప్పించుకొని బయటపడ్డారు. ఇంటికి వచ్చి కళ్ళన్నీ నడుచుకుంటారు. ఏమైందంటే ఇట్లా మా అత్తమ్మ కారం పొడి పోసింది, ఆయన కారం పోసి నన్ను చంపడానికి చూసింది అని చెప్పిన వరకు సరే అని మరి ఇక్కడనే ఉంటుంది అని చెప్పాను. ఇక్కడనే ఉన్నాను. ఈ 3 నెలల కడికలు ఆడికి పోతుండు రోజు వచ్చి లాస్ట్ వరకు నిన్న కుక్కలు తెల్లినాక మురుగుతున్నాయి. ఎందుకు మురుగుతున్నాయి? మేము కొంత దూరం ఉన్నాం కదా అందరం. ఇది తలుపులు వేసుకొని భార్య భర్త వండుకున్నాక అలా రూములు భార్య భర్త వండుకుని తలుపులు గుర్తురట. గుద్దాక తలుపు అమ్మ తలుపు అలా ఎంత పోతుకుంటారు, ఈయన కుట్టారు భార్య భర్తలు కావచ్చు. వాళ్ళు దాంట్లో వాడుకుంటారు, ఎట్లా ఆడుకుంటారు, రోజు పెట్టుకుంటారు వాళ్ళు అని చెప్పాను. ఇట్లా గుద్ది ఎట్లా చంపిండో ఏం చేసినా తెలియదు. ఇక ఆయన పొద్దు పొడిచేదాకా 6 గంటల దాకా అక్కడనే ఉన్నాడు. గొల్లెం పెట్టుండు తను ఇంట్లో గొల్లెం పెట్టుడు బయటలే పడ్డాడు. ఏమైంది హరిబాబు అంటే ఏం లేదు అని నవ్వుతున్నాడు. అయ్యో ఇద్దరు మంచిగా కావద్దని తల్లి అనుకున్నాడు. తల్లి ఎక్కున్నాక బయటకు వెళ్ళిండు. అత్తమ్మ ఏం లేదు అన్నాడు. బయటకు వెళ్ళిండు. బండి వేసుకుండు. నేను అక్కడ ఆగిలి ఉడుతున్నా. బండి వేసుకుని స్పీడ్ వెళ్ళిపోతున్నాడు. మా 3 రోజులు వెళ్ళిపోతాడు. ఇక తల్లి తలుపు తీసి చూసేవారికి ఇక్కడ రక్తం ఎంత ఓడిచిండు. తల్లి వాళ్ళ అన్నలు 2 అన్నలు వాళ్ళ భార్యలు తల్లి మొత్తం కలిసి తెలియదు చంపేసిండు. కథవాడు వెళ్ళిపోయింది. పానం పోయింది. 2 పానాలు పోయినాయి. తల్లి పానం పోయింది, బిడ్డ పానం పోయింది. ఆ పిల్ల లేకపోతే నేను చచ్చిపోతానన్నాడు. చచ్చిపోతానంటే ఆ తల్లిదండ్రులు చూసి ఆ పిల్ల అద్దురా అంటే ఆ పిల్ల లేకపోతే నేను చచ్చిపోతాను. మందు కూడా తాగిండు వాళ్ళంతా. ఆ పిల్ల కాకపోతే నేను బతుక, ఆ పిల్ల కావాలి నాకు అని వాళ్ళంతా నిడిచిపెట్టి వచ్చి పిల్లని తీసుకొని పోయి గుళ్ళ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే వీళ్ళంతా చూసి ఏం చేసారు, పోని బతకంతి, పోని ఈయనకనిచ్చేదే ఇంకొనికనిచ్చేదే, పోని బతకనని ఆయనకి అంటగట్టిన వాళ్ళు అందరూ వచ్చి నీ పిల్లని చెప్తాం మేము, నా కొడుకుని ఇంకో పెళ్లి చేస్తానన్న వాళ్ళ తల్లి అంటే ఇంట్లుంటది కదా, ఇంట్లోనే తీసుకుపోయి చంపుతాను అనుకున్నాం సారు. ఇంట్లో పెట్టుకున్నాం. ఆ పిల్ల లేకపోతే నేను చచ్చిపోతానన్నాడు. చచ్చిపోతానంటే ఆ తల్లిదండ్రులు చూసి ఆ పిల్ల అద్దురా అంటే ఆ పిల్ల లేకపోతే నేను చచ్చిపోతాను. మందు కూడా తాగిండు వాళ్ళంతా. ఆ పిల్ల కాకపోతే నేను బతుక, ఆ పిల్ల కావాలి నాకు అని వాళ్ళంతా నిడిచిపెట్టి వచ్చి పిల్లని తీసుకొని పోయి గుళ్ళ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే వీళ్ళంతా చూసి ఏం చేసారు, పోని బతకంతి, పోని ఈయనకనిచ్చేదే ఇంకొనికనిచ్చేదే, పోని బతకనని ఆయనకి అంటగట్టిన వాళ్ళు అందరూ వచ్చి నీ పిల్లని చెప్తాం మేము, నా కొడుకుని. సో చూసారు కదా మొత్తంగా కుటుంబ సభ్యులు ఏమంటున్నారు. నిన్న రాత్రి వరకు కూడా వైష్ణవి బాగానే ఉంది. అయితే నిన్న రాత్రి గొడవ జరుగుతున్న సమయంలో వైష్ణవి గట్టిగా అరిచినట్టు కూడా అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. మరోవైపు బంధువులు అయితే వైష్ణవి ఒంటిపై ఎక్కువగా గాయాలున్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం వైష్ణవి ప్రెగ్నెంట్ అంటూ కూడా వైష్ణవి బంధువులు చెప్తున్న పరిస్థితి. భర్త హరిబాబే చంపేశాడంటూ కూడా బంధువులు ఆరోపిస్తున్నారు. మరోవైపు అతనిని కఠినంగా శిక్షించాలి, ఉరి తీయాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే వైష్ణవి ఒట్టి మనిషి కాదు, ఆమె ప్రెగ్నెంట్ గా కూడా ఉంది. అతను చంపింది ఇప్పుడు ఒక వ్యక్తిని కాదు, ఇద్దరిని అతను పొట్ట పెట్టుకున్నాడు అంటూ కూడా కుటుంబ సభ్యులు తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు హరిబాబు భార్య మృతి అనంతరం డైరెక్ట్ గా పోలీసులకు లొంగిపోయిన పరిస్థితి. మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు నిన్న రాత్రి వరకు వైష్ణవి బాగానే ఉంది. ఆ గొడవ తర్వాత వైష్ణవి వ్యక్తిజీవిగా ఆమె రక్తమోడుతూ కూడా చనిపోయిన సిచ్యువేషన్ నెలకొంది. మొత్తంగా వైష్ణవిని భర్త హరిబాబే చంపేశాడా అన్న అనుమానాలు తీవ్రమవుతున్న నేపథ్యంలో అటు కుటుంబ సభ్యులు మాత్రం హరిబాబే చంపాడంటూ కూడా వాళ్ళు బల్లగుద్ది చెప్తున్న పరిస్థితి. మొత్తంగా గొడవ జరుగుతున్న సమయంలో వైష్ణవి గట్టిగా అరిచిందంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. మరోవైపు ఆమె ఒంటి నిండా గాయాలు ఉన్నాయంటూ కూడా బంధువులు చెప్తున్నారు. వీరిద్దరు కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే 2 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అటు వైష్ణవికి సంబంధించిన కుటుంబ సభ్యులే వారికి ఆశ్రయం కల్పించారు. ఎందుకంటే హరిబాబు కుటుంబ సభ్యులు ఎలా చేయని నేపథ్యంలో ఇటు వైష్ణవి కుటుంబ సభ్యులే దగ్గరకు తీసి ఆశ్రయం కల్పించినప్పటికీ కూడా అతను ఏమాత్రం కూడా గురించి ఆలోచించకుండా ఫస్ట్ మంచితనంగానే నటించి ఇప్పుడు ఆమెను పొట్టబెట్టుకుంటారంటూ కూడా కుటుంబ సభ్యులు తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. హరిబాబును ఉరి తీయాలి అంటూ కూడా బంధువులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కోర్టులో చోటు చేసుకుంది. మొత్తంగా యూట్యూబర్ వైష్ణవిని చంపేశాడా, ఏం జరిగింది అన్న దానికి సంబంధించి పోలీసులు అయితే దర్యాప్తు వేగవంతం చేశారు. యూట్యూబర్ గా ఉన్న వైష్ణవి ఎన్నో వీడియోలను అప్లోడ్ చేయడం జరిగింది. అయితే చనిపోయే ముందు ఆమె లాస్ట్ గా అప్లోడ్ చేసిన వీడియో ఏంటో ఒకసారి చూద్దాం.
బీపీ అయితే చెక్ చేసుకుంటున్నాం ఇక్కడ.